టు టీ టైమ్స్ బాక్స్ ఆఫీస్. ఇక లేట్ చేయకుండా ఫిల్మీ ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దామా? కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరో ప్రభాస్. ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి సాయం చేశారు ప్రభాస్. కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కనీసం చెప్పుకోలేదు. కనీసం సాయం అందుకున్న వారు చెప్పడం వల్లే ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరోసారి ప్రభాస్ ఇలానే చేశారు. కేరళ వైనాడ్ ప్రమాదంలో సహాయక చర్యల కోసం తన వంతుగా భారీ విరాళాన్ని ప్రభాస్ అందజేశారు. వైనాడ్ ప్రమాదానికి సంబంధించిన పునరావాస సహాయక చర్యల కోసం ఏకంగా 2 కోట్ల విరాళాన్ని ప్రభాస్ అందజేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ ట్రెండ్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత సాయం చేసి కూడా ఎక్కడా కనీసం చెప్పుకోకపోవడంపై ప్రభాస్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు కూడా వైనాడ్ కోసం విరాళాలు అందజేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన తొలి తెలుగు హీరో అల్లు అర్జున్ వరద బాధితుల కోసం 25 లక్షలు ఆయన సహాయం చేశారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా కలిసి 1 కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ 2 కోట్లను కేరళ సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇప్పుడే కాకుండా గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభాస్ సహాయం చేశారు. కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకి వైనాడ్ అతలాకుతలం అయిపోయింది. వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగి పడడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రకృతి విపత్తులో ఎంతో మంది తమ ఇల్లు, కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇక కొండ చర్యలు విరిగిపడి ఏకంగా 4 ఊళ్లే నేలమట్టం అయిపోయాయి. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 390 దాటింది. మరో 150 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరి ఆచూకీ కోసం ఇండియన్ ఆర్మీ సహాయక సిబ్బంది సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకో 200 మంది వరకు గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 2018లో కూడా ఇదే తరహాలో వరదల వల్ల కేరళ వణికిపోయింది. ఇక ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ, తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా 5 కోట్ల విరాళం ఇచ్చారు.